పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లోని మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇవాళ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చేస్తున్నారు. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువులో దాదాపు 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి సాయి కిరణ్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, కూల్చివేతలు ఎంతవరకు వచ్చాయి? హైదరాబాద్లో ముఖ్యంగా నాలాలు, చెరువులు, ఈ బఫర్ జోన్లను కబ్జా చేసి నిర్మించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో, నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడానికి ఒక ప్రత్యేక అయితే కమిషన్ ఏర్పాటు చేశారు హైడ్రా అనేది. ఆ హైడ్రా వరుసగా కూల్చివేతలు చేపడుతుంది. ప్రస్తుతం మనం ఈ ఉదయం నుంచి కూడా చూస్తున్నటువంటిది అయితే సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్. ఇది షేర్లింగంపల్లి మండల్ కానాపేట విలేజ్లో ఉంది. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది సర్వే నెంబర్ 36, 37, 38 వైపీ 11/2, 11/36 ఇలా సర్వే నెంబర్లలో దాదాపు 3.5 ఎకరాలలో విస్తరించినటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ను, ఇది ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తుంటారు, సినిమా ఫంక్షన్స్ ఇవన్నీ నిర్వహిస్తుంటారు లోపల. సో ఇది ఎన్నో ఏళ్ళుగా కూడా ఇది మనం చూస్తున్నటువంటి తమ్మిడికుంట చెరువుపై కబ్జా చేసి నిర్మించారనేటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు అనేకం ఉన్నాయి. అయితే ఇటీవల వరుసగా చూస్తున్నాము అయితే చెరువులు, లేక్స్, బఫర్ జోన్స్ ఆక్రమించి హైదరాబాద్లో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నింటినీ కూడా ఇటీవల వరుసగా కొలుస్తూ వస్తున్నారు. అయితే గతంలో ఎప్పటి నుంచో కూడా ఎన్ కన్వెన్షన్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ కన్వెన్షన్ను కూల్చాలి అంటూ కూడా అనేక మంది కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల హైడ్రా ఏర్పాటు తర్వాత కూడా అనేక ఎన్జిఓస్ కూడా దీనిపైన ఫిర్యాదు చేయడంతో వారికి నోటీసు అయితే వాళ్ళ నోటీసులకు వచ్చినటువంటి అన్ని అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూలుస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా అయితే కూల్చివేసినటువంటి ఎన్ కన్వెన్షన్ చూస్తున్నాం. దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ కూల్చివేతలు మొదలుపెట్టారు. జిహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే ఇక్కడ పోలీసు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అందరూ కూడా వచ్చి పూర్తి భద్రత నడుమ ఈ ఎన్ కన్వెన్షన్ను కూలుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మనం పక్కకే ఉన్నటువంటి 29 ఎకరాల అయితే తమ్మిడికుంట చెరువును కూడా చూస్తున్నాం. ఆ చెరువు పైనే, ఆ చెరువును ఆనుకునే ఒక గోడ నిర్మించి ఆ గోడ పక్కనే దాదాపు 3.5 ఎకరాలలో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు స్థలాన్ని కూడా మొత్తంగా కూడా చూస్తున్నాం. చెరువు చుట్టూ కూడా ఆక్రమణలు చేరాయి. బడాబాబులు మొత్తంగా కూడా ఈ ఆక్రమణ చేశారు. సో వరుసగా ఇటీవల హైడ్రా అనేటువంటిది చెరువులు, నాలాల పరిరక్షణ ధ్యేయంగా అయితే చెరువులపై నిర్మించినటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూలుస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ అనేటువంటిది కాంక్రీట్ జంగల్గా మారిపోతుంది. ఏదైనా కూడా చెరువుల్లో ఈ ఇల్లు నిర్మాణాలు అన్నీ చేపట్టేసరికి వర్షాలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఆ ఇళ్లలోకి, ఈ సమీప ఖాళీలలోకి నీరంతా కూడా చేరి మునిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ కాంక్రీట్ జంగల్ నుంచి బయటపడేయాలంటే సో ఈ చెరువుల పరిరక్షణ చేయాలి. అలాగే హైదరాబాద్లో వాటర్ సోర్స్ ఉండాలంటే కూడా చెరువుల పరిరక్షణ చేయాలి. సో ఆ నేపథ్యంలోనే ఈ హైడ్రా అనేటువంటిది పడింది. గండిపేట నుంచి మొదలు పెడితే, ఉస్మాన్ సాగర్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క చెరువును, హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువును పరిరక్షించేందుకే ఇది ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి ఇంకొక అరగంటలో ఈ కూల్చివేతలన్నీ కూడా ముగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది సినీ నటుడు నాగార్జునది కావడంతో ఏదైనా ఆందోళన జరిగే అవకాశం కూడా ఉండవచ్చు అని చెప్పిన నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి కూల్చివేతలు చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, హైడ్రా చేస్తోంది మంచి పనే చెరువుల పరిరక్షణకు సంబంధించి, కానీ అసలు పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎందుకు ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? దీని మీద డే 1 నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. హైడ్రా ఏర్పాటు జీవో నెంబర్ 99 ద్వారా ఏర్పాటు జరిగింది. అయితే హైడ్రాకు ఇప్పుడు ప్రత్యేకంగా సిబ్బందిని ఎక్కడ కూడా కేటాయించలేదు. హైడ్రా డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందిని హైడ్రా వాడుకుంటూ ఉంది. ఇక దీని మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు ఎంఐఎం పార్టీ, 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. అటు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు, అట్లాగే మేయర్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 2 సార్లు మేయర్కి ఈ హైడ్రాను రద్దు చేయాలి, హైడ్రాకు జిహెచ్ఎంసీకి సంబంధం లేకుండా సిబ్బందిని అంతా కూడా వెనక్కి తీసుకోవాలి, జిహెచ్ఎంసీ జీతాలు ఇస్తున్నటువంటి సందర్భము, కానీ హైడ్రా వాడుతున్నది వేరు. హైడ్రా వల్ల ఇటు టౌన్ ప్లానింగ్కు సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, అటు డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ముగిసేటువంటి
చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆ పనితీరంతా కూడా కొంత నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. జిహెచ్ఎంసీ జీతాలు ఇస్తూ ఉంటే ఆ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చినటువంటి బిల్డింగ్లనే కూల్చడం ఏంటి అని కార్పొరేటర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. హైడ్రా ఏర్పడి కేవలం 1 month అవుతుంది. దీనికి హైడ్రా చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఉన్నారు. ఇక భవిష్యత్తులో దీనికి 3000 మంది సిబ్బంది ఉంటారు అన్నటువంటి అంశాన్ని హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. రంగనాథ్ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. ఇక ఇప్పటి వరకు 4 కీలకమైనటువంటి కూల్చివేతలు హైడ్రా ద్వారా జరిగాయి. మొట్టమొదటి కూల్చివేత గాజుల రామారం మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగింది. అక్కడ కుంటలో ఏర్పాటు చేసినటువంటి కట్టడాలు జరిగినటువంటి 50-60 గుడిసెలను అట్లాగే రేకుల షెడ్లను కూల్చారు. దాని తర్వాత శాస్త్రీపురం ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతం శాస్త్రీపురం దగ్గర ఒక కీలకమైనటువంటి 3-4 అంతస్తుల బిల్డింగ్లను కూల్చడం జరిగింది. అక్కడ ఎంఐఎంకు సంబంధించినటువంటి నేతలను అట్లాగే ఒక ఎమ్మెల్యేను కూడా అడ్డుకునే వచ్చినటువంటి వాళ్ళను అరెస్టు చేసినటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఏర్పడ్డాయి. ఇక దాని తర్వాత గండిపేటకు సంబంధించినటువంటి ఏరియాలో కూల్చివేతలు జరిగాయి. దాని మీద రాజకీయపరమైనటువంటి చర్చ కూడా తెర మీదకి వచ్చింది. కేవలం 1-2 కూల్చివేతలే కాదు, గండిపేట ఏరియా అంతా కూడా 111 జీవో కిందికి వస్తుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి రిసార్ట్లు కావచ్చు, ఫామ్ హౌజులు కావచ్చు, వాటన్నిటిని కూడా కూల్చాలి, అక్రమ కట్టడాలే. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులు, రిసార్ట్లు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులు కూడా అక్రమంగా కట్టడాలు ఉన్నాయి, వాటిని కూల్చాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాయి, అటు బీజేపీ పార్టీ నుంచి ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎన్కన్వెన్షన్ హాల్ ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లోనే ఆ కూల్చివేత అంతా కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మీద 2-3 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా నుంచి మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ ఎన్కన్వెన్షన్ హాల్ ఇప్పుడు ఈ ఫిర్యాదు అన్నది ఇప్పుడు మొదటిసారి కాదు, 2016-14లో కూడా ఈ ఫిర్యాదులు ఉన్నాయి. అప్పట్లోనే సర్వే కూడా చేయడం జరిగింది. మొత్తం ఈ తుమ్మకుంటకు సంబంధించినటువంటి ఏదైతే ఏరియా ఉందో ఎఫ్టీఎల్ లెవెల్ 29 ఎకరాల్లో ఉంటుంది. అందులో ఎన్కన్వెన్షన్ హాల్కి సంబంధించి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటిది 1.5 ఎకర్ అయితే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎకరాసు 2 ఎకరాలుగా ఉన్నట్లు మనకు అధికారుల నుంచి సమాచారం అందుతూ ఉంది. మొత్తం 3-3.5-4 ఎకరాల వరకు కన్స్ట్రక్షన్ జరిగిందని, దాని తర్వాత మరొక 2-3 ఎకరాల వరకు ఆక్రమించి వాళ్ళు నిర్మించారు అన్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. అయితే అప్పట్లోనే సర్వే చేసి కూల్చివేత వరకు వచ్చినటువంటి తర్వాత సడన్గా ఆగిపోయింది అన్నటువంటి విషయం కూడా కొంత చర్చ జరుగుతుంది. 2014లో మొదటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ అసెంబ్లీలో ఆయన ఈ ఎన్కన్వెన్షన్ హాల్కి సంబంధించినటువంటి ఫిర్యాదు మీద మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతానికి ఇప్పుడు హైడ్రా ఈ కూల్చివేత మీద ఏం స్పందించట్లేదు. అయితే రీసెంట్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 21వ తేదీన ఆయన అఫీషియల్ నోట్ ప్యాడ్ ద్వారా హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఈ ఎన్కన్వెన్షన్ హాల్కి సంబంధించినటువంటి అంశం మీద. 21వ తేదీన ఇది ఎఫ్టీఎల్ లెవెల్లో కన్స్ట్రక్షన్ జరిగింది. అట్లాగే బఫర్ జోన్లో 3-4 ఎకరాలకు పైచిలకు కన్స్ట్రక్షన్ వాల్ ఉంది, అట్లాగే ఈ కన్స్ట్రక్షన్ జరిగింది అన్నటువంటి అంశాన్ని ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో రంగనాథ్ భేటీ అయ్యారన్నటువంటి అంశం కూడా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయి నివేదికలు తెచ్చుకున్న తర్వాతనే ఎన్కన్వెన్షన్ హాల్ని కూల్చివేస్తున్నారు అన్నటువంటి సమాచారం కూడా ఇంటర్నల్గా అందుతుంది. హైడ్రా ఇప్పటివరకు అఫీషియల్గా అయితే స్పందించలేదు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసినటువంటి లేఖ మీద మాత్రమే ఇప్పుడు ఈ యాక్షన్ ఉంది అన్నటువంటి చర్చ తెర మీదకి వస్తుంది. దానికి సంబంధించినటువంటి లేఖ కూడా మన దగ్గర ఉందని చెప్పుకోవాలి. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 అంశాలను పేర్కొన్నారు. ఒకటి గూగుల్ మ్యాప్కు సంబంధించినటువంటి అంశము, అట్లాగే ఎఫ్టీఎల్కు సంబంధించినటువంటి జోన్ అంశం. ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని ఆయన కంప్లైంట్ చేశారు అన్నటువంటి అంశం మనకు తెలుస్తూ ఉంది. ఇక ఇట్లాగే హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు దాదాపు రోజు రెగ్యులర్గా వాళ్ళు కూలుస్తున్నప్పటికీ మేజర్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లు 3-4 ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దానం నాగేందర్ ఈ హైడ్రాను వ్యతిరేకించారు. హైడ్రా ఒక హైడ్రామా ఆడుతుంది, కేవలం పొలిటికల్ ఇమేజ్ కోసమే ఇదంతా చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు ఆయన చేశారు. రీసెంట్గా నంది హిల్స్ దగ్గర జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే కేవలం కూల్చివేతలకే హైడ్రా పరిమితం అవుతుంది, కానీ అధికారుల తప్పిదాలు ఏ రకంగా ఉన్నాయి? ఎందుకంటే ఇవి కొత్తగా
హైడ్రా కూలుస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా నిన్న మొన్న నిర్మించినటువంటి బిల్డింగ్స్ కావు. ఏళ్ల తరబడి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్స్, వాటి నుంచి ఫండ్లు వసూలు చేసినటువంటి బిల్డింగ్స్, ట్యాక్సులు వసూలు చేసినటువంటి బిల్డింగ్స్, ప్రభుత్వానికి ఎన్ని రకాల నిబంధనల ద్వారా ట్యాక్సులు కావచ్చు, ఇతర పన్నులు కావచ్చు, ఇతర అమౌంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళంతా చెల్లిస్తున్నామంటూ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా మేడ్చల్కి సంబంధించినటువంటి బాచిపల్లి ఏరియాలో 3-4 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగులు 3 కూల్చేశారు. అది 30 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి, హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయి. హెచ్ఎండిఏ అధికారులు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి 2-3 సార్లు విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాతనే వాళ్ళు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అట్లాగే ఇటు శాస్త్రీపురంలో జరిగినటువంటి కన్స్ట్రక్షన్ కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంది. ఇటు నిన్న మొన్న గండిపేటలో జరిగినటువంటి కన్స్ట్రక్షన్ కూడా నిన్న మొన్న కట్టినటువంటి కన్స్ట్రక్షన్ కాదు, ఏళ్లకు ముందు జరిగినటువంటి కన్స్ట్రక్షన్. మరి జిహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చారు, హెచ్ఎండిఏ అధికారులు అనుమతులు ఇచ్చారు, అటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు అనుమతులు ఇచ్చారు. వాళ్ళందరూ అనుమతులు ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ జరిగితే ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్ చేయడం ఏంటి, కనీసం నోటీసులు ఇవ్వట్లేదు అన్నటువంటి విమర్శ తెర మీదకి వస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.